నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు. దండించంది విద్య రాదు, దండించకుంటే పిల్లలు మాట వినట్లేదు. ఇది చాలామంది టీచర్స్, ఉపాధ్యాయుల నుంచి వస్తున్న ఆవేదన. కొట్టాలి, తిట్టాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. అది వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు చేస్తున్న తప్పులను మార్చే విధంగా ఉండాలి. జీవితంలో తప్పు చేయకుండా ఉండే విధంగా, పెద్దలను గౌరవించకుండా ఉంటే గౌరవించే విధంగా, అలాగే దేశాన్ని ప్రేమించే విధంగా శిక్ష ఉండాలి తప్ప కసిపట్టినట్టు వాళ్ళ జీవితాలని అంధకారంగా మార్చేస్తున్నట్టు ఉండకూడదు. సలీం పాషా ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లర్రే ఉంది. సాత్విక ఈ పాప పేరు. నేను అమ్మాయి ముఖం కంటే కూడా మీకు చూపించాల్సింది ఇది. కనిపిస్తోందా? పుర్రే, తలలో పుర్రే చిట్లేటట్టు కొట్టిండట సలీం పాషా అనే ఒక టీచర్. వీనేం చేయాలి? రాక్షస ఉపాధ్యాయుడు. దీనివల్ల ఏమొస్తుంది? చదువు నేర్పే విధానం, చదువు చెప్పే విధానం మారిపోయింది. విద్యాలయాలు కాస్త విద్యా ఆదాయ మార్గాలుగా మారిపోయి విద్యార్థులను 1 1 1 2 2 2 3 3 3 అనే ర్యాంకుల కోసం చాపల్ని రుద్దినట్టు రుద్ది కొట్టి అసలు సబ్జెక్ట్ లేకుండా ఒక బట్టి విధానంలో తయారు చేస్తున్నారు. అదే పెద్ద శాపం దేశానికి. అంటే ఆ బాలికకు ఒక శాపంలాగా రాక్షస టీచర్ సలీం పాషా దాపరించిండు. ఇదంతా చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. పుర్రె చిట్లే విధంగా కొట్టాడు టీచర్ సలీం పాషా. ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ బాలల కమిషన్ చిత్తూరు కలెక్టర్ గారికి నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై 20 రోజుల్లో స్పందించి రిపోర్టు కమిషన్కి సమర్పించాలని నోటీసులు ఆదేశించారు. మరి ఆదేశించిన తర్వాత అయినా ఈ సలీం పాషాను అరెస్ట్ చేశారా అంటే దానికి సంబంధించి అయితే నేను ఎక్కడా కూడా చూడలేదు. సో ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హోమ్ మినిస్టర్కి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్కి, ముఖ్యమంత్రికి ఇది వెళ్ళాలి. ఎందుకు అనంటే చదువు నేర్పించండి రాబాయి, నేర్చుకోకపోతే కొట్టాలి, తప్పు కాదు. కానీ ప్రాణాలు పోయే విధంగా, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయ్యే విధంగా కాదు. ఆ శిక్ష ఎలా ఉండాలి? వాళ్ళలో మార్పు వచ్చే విధంగా ఉండాలి. కొడతారు అనే భయానికే వాళ్ళలో మార్పు రావాలి. రాక్షసుడా మనిషివాడు సలీం పాషా? ఒక్కసారి అట్లనే మొట్టకాయలు కొట్టాలి. అందరు పిల్లలతో కుసబెట్టి టప్ప టప్ప మొట్టకాయలు వీడికి పుర్ర మీద కొట్టియాలి. అప్పుడు అర్థమైంది చదువు చెప్పడానికి వచ్చిండా, ప్రాణం తీయడానికి వచ్చిండా. ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే స్కూల్లో పిల్లలు వస్తారా? అసలు భయపడి పారిపోతారు. గురువు అనే స్థానానికే కొంతమంది కలంకం తెస్తుంటే మిగిలిన గురువులు వీళ్ళ వల్ల తలదించుకుంటారు. వెంటనే వీన్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకున్న విలువ, స్థానం తెలియజేసేలాగా ఉండాలి. ప్రతి ఒక్కడు స్కూళ్ళలో ఎలాంటి ట్రైనింగ్ లేకుండా జాయిన్ అయిపోవడం, కనీసం పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోకుండా వెళ్ళిపోవడం, టీచర్ అనే ముసుగులో ఇలాంటి దాష్టికాలు చేయడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. ఏదేమైనా సలీం పాషాని మాత్రం వదిలిపెట్టొద్దు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది. కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.